నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. దేశంలోనే తిరుగులేని రాజకీయ శక్తి ఢిల్లీ పీఠాన్ని వరుసగా అధిరోహిస్తున్న పార్టీ అదే భారతీయ జనతా పార్టీ. కానీ అదే బీజేపీకి తెలంగాణకు వచ్చేసరికి ఏమైంది? ఒకప్పుడు అధికారమే లక్ష్యంగా దూకుడు ప్రదర్శించిన కమలం పార్టీ ఇప్పుడు ఎందుకు డిఫెన్స్లో పడింది? ఢిల్లీలో సింహాల్లా గర్జించే నేతలు గల్లీకొచ్చేసరికి తలోదారి ఎందుకు చూసుకుంటున్నారు? అసలు తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది? గ్రూప్ రాజకీయాలు పార్టీని ముంచేస్తున్నాయా? కార్యకర్తల్లో గందరగోళానికి కారణం ఎవరు? ఈ స్టోరీలో తెలంగాణ బీజేపీలో సాగుతున్న అంతర్గత యుద్ధమేంటో పూర్తిగా తెలుసుకుందాం. ఒక దశలో తెలంగాణలో కొంత దూకుడు ప్రదర్శించింది బీజేపీ. కానీ సీన్ కట్ చేస్తే నేడు అంతర్గత విభేదాలతో ఆశించిన స్థాయిలో పార్టీ ముందుకు సాగలేకపోతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రోజురోజుకు మారుతున్న పరిణామాలు, ముఖ్య నేతల మధ్య వైరుధ్యాలు, భిన్నాభిప్రాయాలు పార్టీ కోసం కష్టపడే క్షేత్రస్థాయి క్యాడర్ను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. అసలు రాష్ట్ర అధ్యక్షుడిగా ఎవరున్నా కీలక నేతలు మాత్రం తమ సొంత అభిప్రాయాలనే బహిరంగంగా వ్యక్తం చేస్తుండడం పార్టీకి పెద్ద మైనస్గా మారింది. ఒక నాయకుడు ఒక విధంగా మాట్లాడితే మరో నాయకుడు దానికి పూర్తి భిన్నంగా కామెంట్ చేస్తున్నారు. దీంతో అసలు పార్టీ అధికారిక వైఖరి ఏంటి, కమలం పార్టీ స్టాండ్ ఏంటి అనే ప్రశ్నలు ప్రజల్లోనే కాదు, సొంత కార్యకర్తల్లోనూ తలెత్తుతున్నాయి. తెలంగాణ బీజేపీని వేధిస్తున్న అతిపెద్ద సమస్య కాంగ్రెస్ పార్టీపై వారి వైఖరి ఏంటనేది. అవును, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీపై ఎలా పోరాడాలనే విషయంలో కీలక నేతల్లోనే స్పష్టత లోపిస్తోంది. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు ఈటెల రాజేందర్, రఘునందన్ రావు, డీకే అరుణ, డాక్టర్ కె లక్ష్మణ్ ఇలా ముఖ్యులంతా ఏ రోజు ఏ స్టాండ్ తీసుకుంటారో ఎవరికీ అర్థం కావడం లేదని కార్యకర్తలే వాపోతున్నారంట. కొందరు నేతలు రాష్ట్ర ప్రయోజనాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి నడుస్తామని, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సహకరిస్తామని బహిరంగంగానే చెబుతున్నారు. కొందరి వ్యాఖ్యలు చూస్తుంటే కాంగ్రెస్కు అనుకూలంగా ఉన్నాయనే చర్చ సొంత పార్టీలోనే సాగుతోంది. ఒకవైపు కాంగ్రెస్ను గద్దె దించడమే లక్ష్యమంటూనే మరోవైపు ఇలాంటి సాఫ్ట్ కార్నర్ ప్రదర్శిస్తుండటంతో క్యాడర్ ఏ నాయకుడి మాట వినాలో తెలియక, ఏ అంశంపై రోడ్డెక్కి పోరాడాలో తెలియక సతమతమవుతున్నారు. దీనికి తోడు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడి పోక్సో కేసు వ్యవహారంలోనూ పార్టీలో గ్రూప్ రాజకీయం బయటపడింది. ఈ విషయంలో పార్టీ ముఖ్య నేతలు రెండు వర్గాలుగా విడిపోయి రచ్చకెక్కడం క్యాడర్ను మరింత ఆత్మరక్షణలో పడేసింది. పోక్సో వంటి తీవ్రమైన కేసులో బండి సంజయ్కు కాంగ్రెస్ ముఖ్య నేత సహకరించారనే ఆరోపణలు కూడా వచ్చాయి. ఆ కాంగ్రెస్ నేతతో సంజయ్కు మంచి ఫ్రెండ్షిప్ ఉందని, ఒకరికొకరు సహకరించుకుంటూ బీజేపీకి నష్టం చేస్తున్నారని వాపోతున్నారు కొందరు కార్యకర్తలు. అసలు కాంగ్రెస్పై బండి సంజయ్ పెద్దగా విమర్శలు చేయకపోవడానికి కారణం కూడా ఆ ముఖ్య నేతతో ఉన్న ఫ్రెండ్షిప్పే కారణమన్నది వారి ఆరోపణ. ఇలా అయితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు తమ వైపు ఎలా తిరుగుతుందని ప్రశ్నిస్తున్నారు బీజేపీ సానుభూతి పరులు. ఇక తెలంగాణ బీజేపీలో మంటలు రేపుతున్న మరో అంశం రాజకీయ పొత్తులు, ఎన్నికల వ్యూహం. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి కూటమిగా ఏర్పడి విజయం సాధించాయి. ఇప్పుడు అదే ఫార్ములాను తెలంగాణలో కూడా అమలు చేయాలని కొందరు నేతలు గట్టిగా వాదిస్తున్నారు. చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలను కలుపుకొని పోతేనే తెలంగాణలో మైలేజ్ వస్తుందని ఒక వర్గం అంటుంటే, లేదు తెలంగాణలో ఆ పార్టీలతో పొత్తు పెట్టుకుంటే తీవ్ర నష్టం జరుగుతుందని మరో వర్గం గట్టిగా తిప్పికొడుతోంది. ఇలాంటి వాదనలతో పార్టీ కార్యకర్తలు కూడా తీవ్ర గందరగోళానికి గురవుతున్నట్లు తెలుస్తోంది. ఒక్కో ఎన్నికల వేళ ఒక్కో ఎజెండాతో ముందుకు సాగుతుండటంతో బీజేపీ అసలు వ్యూహమేంటో అంతుచిక్కకుండా ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణలో పర్యటనలు చేస్తుంటే, సభలు పెడుతుంటే దానిపై తెలంగాణ బీజేపీ నుంచి ఎలాంటి స్పష్టమైన వ్యూహం గాని, స్పందన గాని కనిపించడం లేదు. ఈ పొత్తుల గందరగోళం పార్టీ ప్రతిష్టను ప్రజల్లో దిగజార్చుతోందనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. మరి ఈ గందరగోళానికి ముగింపు ఎక్కడ? తెలంగాణలో బీజేపీ మళ్లీ పుంజుకోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు పార్టీ శ్రేణుల నుంచి వినిపిస్తున్న ఒకే ఒక్క మాట, హైకమాండ్ జోక్యం. అవును, తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాలంటే రాష్ట్ర నాయకత్వం వల్ల కాదని, కేంద్ర నాయకత్వమే ప్రత్యక్షంగా రంగంలోకి దిగాలని రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. ముఖ్యంగా బీజేపీ చాణక్యుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా జోక్యం చేసుకొని తెలంగాణ ముఖ్య నేతలందరినీ ఢిల్లీకి పిలిపించి లేదా ఇక్కడికొచ్చి ఒకే వేదికపైకి తీసుకురావాలి. గ్రూప్ రాజకీయాలకు చెక్ పెట్టి నాయకుల మధ్య సమన్వయం కుదర్చాలని ఆ పార్టీ కార్యకర్తలు కూడా కోరుకుంటున్నారు. రాష్ట్ర నాయకత్వం ఇప్పటికైనా ఈ అంతర్గత విభేదాలను పక్కనబెట్టి సమన్వయంతో ముందుకు సాగుతుందా, లేక అధిష్టానం గట్టిగా తలదూర్చితేనే గాని ఈ కమలవనంలో ముఠాలాట ముగియదా అనేది రానున్న రోజుల్లో తేలనుంది. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? తెలంగాణలో బీజేపీ బలపడాలంటే అమిత్ షా జోక్యం అవసరమా?
పవన్ కళ్యాణ్ టీడీపీలతో తెలంగాణ బీజేపీ పొత్తు పెట్టుకోవాలా వద్దా? ఈ వీడియో కింద ఉన్న కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని తప్పకుండా పంచుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.